స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుపతి జిల్లాలోని చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం తలంబ్రాల కార్యక్రమానికి హాజరైన భక్తులకు దివంగత దువ్వూరు హనుమంతరామరెడ్డి, దువ్వూరు ఈశ్వరమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి తనయులు దువ్వూరు శేషురెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి సోదరులు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. దువ్వూరు హనుమంతరామరెడ్డి కుటుంబానికి చెందిన శేషురెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి సోదరులు గత 25 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే వేలాది మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దువ్వూరు శేషురెడ్డి, దువ్వూరు రామలింగారెడ్డి సోదరులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. దువ్వూరు హనుమంతరామరెడ్డి పేరుతో నిర్మించిన అన్నదాన సత్రంలో భక్తులకు శేషురెడ్డి, రామలింగారెడ్డి సోదరులు దగ్గరుండి భక్తులకు అన్నదానం చేశారు. చేసే కార్యక్రమాన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వే మీటింగ్ పెట్టి శాసనసభ్యులకి మీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్షన్ చేసి డబ్బులు పంపించండి అని చెప్పి నువ్వు చెప్తున్నావంటే నీ పాలన చూసి నిన్ను చూసి అసహించుకుంటున్నారు ప్రజలు. అది ఒక్కసారి నీ భాగస్వామి పార్టీలకి ఇవాళ అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడిని మీరు ప్రజలు అమాయకంగా నమ్మి మోసపోయారు. మీరు నిలదీయండి, మీరు మాట్లాడండి. ఆయన పాలన, ఆయన అనుభవాన్ని, ఆయన చెప్పే మోసాలని మీరు నిలదీయండి. ప్రజల పక్షాన్ని ఈవేళకైనా మీరు ముందుకు రండి అని చెప్పి వాళ్ళ భాగస్వామి పార్టీలు మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. ఇలాంటివి అనేకమైనది. వాలంటీర్ వ్యవస్థ అని చెప్పావు. వాలంటీర్ వ్యవస్థ నేను వస్తే జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు మాత్రం ఇస్తున్నారు జగనన్న, నేను వస్తే 10,000 రూపాయలు ఇస్తానని చెప్పావు. చదువుకున్న నిరుద్యోగులు, గ్రామాన ఆ వీధిలో ఉన్నవాళ్ళు ఒక కార్యక్రమం జరిగితే ఇంటింటికి వెళ్ళి ప్రజలకు పక్షాన వాళ్ళ సాయం అందించిన వాలంటీర్ వ్యవస్థని ఈవేళ నిర్వీర్యం చేసి వాళ్ళకి ఇస్తామన్న హామీ 10,000 రూపాయల హామీని ఇవ్వకుండా మోసగించిన అబద్ధాల కోరు చంద్రబాబు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇన్ని మోసాలు చేసి నువ్వు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడుతున్నావు, విపరీతంగా మాట్లాడుతున్నావు. ఎప్పుడు చూసినా ఈ 100 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద విమర్శించటం, జగన్మోహన్ రెడ్డి పాలన పైన విమర్శన చేయటం. ఏమి ఆ పాలనలో ఈవేళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ, ఏ ప్రాంతంలో కానీ, ఎక్కడ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ ఆదర్శంగా తీసుకొని అమలు చేయడానికి పక్కనున్న తెలంగాణ వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను మేము అమలు చేస్తున్నామని చెప్పి నిన్న క్యాబినెట్లో కూర్చొని మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలని ఇవాళ మేము అమలు చేస్తున్నామని చెప్పి బహిరంగాన్ని వాళ్ళు చెప్తున్నారు. నువ్వు అతన్ని తొక్కు పెట్టడానికి కోసం ఆయన పాలనని నిరంతరము నీ మంత్రులు నువ్వు ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కాలం గడుపుతున్నావు. ఒక్క మంచి పని చేయలేని చేత కాని అసమర్థ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే